సంచలన డిమాండ్తో ఏపీ పాలిటిక్స్ లో కాకరేపారు టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఏకంగా వైసీపీ గుర్తింపు రద్దు చేయాలని ఈసీకి కంప్లైంట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇంతకీ వైసీపీ గుర్తింపును రద్దు చేయాలని సోమిరెడ్డి ఈసీకి ఎందుకు కంప్లైంట్ చేయబోతున్నారు? అసెంబ్లీ సమావేశాల వేళ ఏపీ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో వైసీపీ అధికార దుర్వినియోగంతో రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడిందని ఆరోపిస్తూ ఈసీకి ఫిర్యాదు చేయబోతోంది. ఈ క్రమంలోనే కేంద్ర ఎన్నికల సంఘం వైసీపీ గుర్తింపు రద్దు చేయాలని టీడీపీ సీనియర్ నేత సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. డిజిటల్ కార్పొరేషన్ అడ్డం పెట్టుకుని వైసీపీ అనేక అక్రమాలకు పాల్పడిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో అవినాష్ రెడ్డి, సజ్జల భార్గవ్ రెడ్డి కనుసన్నల్లోనే డిజిటల్ కార్పొరేషన్ సోషల్ మీడియా పనిచేసిందని ఆరోపించారు. ఏపీ డిజిటల్ కార్పొరేషన్ నుంచి 65 మందికి లక్షల జీతాలిచ్చారని మండిపడ్డారు. ఎలక్షన్ కమిషన్ ని డైరెక్ట్ గా ఒకటే అడుగుతుందా, ఈ వైసీపీ వైకాపా పార్టీని రాజకీయ పార్టీగా గుర్తింపు రద్దు చేయండి. సోషల్ మీడియాలో పనిచేస్తున్న వారికి ఏపీ ఫైబర్, డిజిటల్ కార్పొరేషన్ నుంచి జీతాలు చెల్లించడమేంటని ప్రశ్నించారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. అలా ఇవ్వాలని ఏ ప్రభుత్వ ఉత్తర్వులు చెప్తున్నాయి? రాజ్యాంగంలో ఎక్కడ రాసుందో వైసీపీ అధినేత జగన్ సమాధానం చెప్పాలి అన్నారు. ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకుని అప్పటి ప్రతిపక్షాన్ని టార్గెట్ చేయడంపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.